హలో గైస్, వెల్కమ్ టు మహి లోహేంద్ర ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సౌత్ ఆఫ్రికా లీగ్ ఫస్ట్ మ్యాచ్ అయిన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ వర్సెస్ ఎంఐ కేప్ టౌన్ మ్యాచ్ అనాలిసిస్ చూద్దాం. సో ఇక టీమ్ న్యూస్కి వస్తే ఫస్ట్ సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ వచ్చి సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ లాస్ట్ సీజన్ అయితే మటుకి చాలా పర్ఫామ్ చేసింది. అలాగే లాస్ట్ సీజన్లో ట్రోఫీ అయితే విన్ అయింది. సో ఇక ఎప్పుడైతే లాస్ట్ మ్యాచ్ సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్తో ఎంఐ కేప్తో ఆడిందో సన్ రైజర్స్ టీం వచ్చి సక్సెస్ఫుల్గా 174 రన్స్ని అయితే డిఫెండ్ చేసింది. ఇక కెప్టెన్ మార్క్రమ్ చూస్తే కనుక లాస్ట్ 9 ఇన్నింగ్స్లో 260 రన్స్ అయితే కొట్టడం జరిగింది. అదే ఫామ్ని ఈ లీగ్లో కూడా కొనసాగిస్తారని మనం చెప్పొచ్చు. ఇంకా ఆబెల్ స్కోర్ వచ్చి 8 ఇన్నింగ్స్లో టోటల్ 280 రన్స్ అయితే చేయడం జరిగింది. ఇక లాస్ట్ లీగ్లో మరి ఈ లీగ్లో కూడా అదే ఫామ్ని కొనసాగించవచ్చు. సో ఇంకా స్టబ్స్ చూసుకుంటే కనుక లాస్ట్ 9 ఇన్నింగ్స్లో 301 రన్స్ అయితే చేయడం జరిగింది. సో దాన్ని బట్టి స్టబ్స్ యొక్క బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందని చెప్పొచ్చు. ఇక మార్క్ జాన్సన్ ఇక మనకి అటు బౌలింగ్లోని ఇటు బ్యాటింగ్లో కూడా తన పర్ఫార్మెన్స్ అయితే చాలా చేశారని చెప్పొచ్చు లాస్ట్ T20 లీగ్లో. సో లాస్ట్ T20 లీగ్లో బ్యాటింగ్లో 105 రన్స్ చేశాడు. అలాగే 20 వికెట్స్ తీశాడు 7 ఇన్నింగ్స్లో. ఇక మిగతా విషయానికి వస్తే క్రూగర్ 62 రన్స్ చేశాడు. అలాగే 4 వికెట్స్ కూడా తీశాడు లాస్ట్ 5 ఇన్నింగ్స్లో. రిచర్డ్ గ్లీసన్ వచ్చి ఆల్రెడీ బౌలింగ్లో 5 వికెట్స్ అయితే తీయడం జరిగింది. సో ఇక బౌలింగ్ పరంగా బ్యాటింగ్ పరంగా చూసుకుంటే ఈ టీం అయితే మటుకి చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు. సో ఇది ఈ సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ టౌన్ టీం యొక్క అనాలిసిస్. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే ఎంఐ కేప్ టౌన్ అనాలిసిస్ చూద్దాం. సో ఎంఐ కేప్ టౌన్ మీ అందరికీ తెలుసు, కెప్టెన్ వచ్చి రషీద్ ఖాన్. సో ఎంఐ కెప్టెన్ పర్ఫార్మెన్స్ అయితే లాస్ట్ సీజన్లో అయితే వెరీ పూర్గా ఉంది. ఓన్లీ 3 మ్యాచెస్ నెగ్గింది అవుట్ ఆఫ్ 10 మ్యాచెస్లో. లాస్ట్ పొజిషన్లో ఉందని చెప్పుకోవచ్చు. సో ఓకే, బట్ ఇక్కడ ఎప్పుడైతే ఎంఐ కేప్ టౌన్ సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ లాస్ట్ మ్యాచ్ ఆడినాయో ఎంఐ కేప్ టౌన్ ఫెయిల్ అయింది. అంటే 175 రన్స్ని డిఫెండ్ చేసుకోవడంలో ఫెయిల్ అయిందనమాట. ఇక రీజా హెన్రిక్స్ బ్యాటింగ్ అయితే చెప్పుకోవచ్చు. లాస్ట్ T20 లీగ్లో 9 ఇన్నింగ్స్లో 172 రన్స్ అయితే చేయడం జరిగింది. ఇక రికెంటన్ కూడా 530 రన్స్ ఇన్ 10 ఇన్నింగ్స్లో ప్రీవియస్ సీజన్లో జరిగింది. సేమ్ ఫామ్ని మనవాడు ఈసారి కూడా కొనసాగించే ఛాన్స్ ఉంది. ఇంకా వాండర్సన్ స్కోర్ వచ్చి 10 ఇన్నింగ్స్లో 328 రన్స్ చేశారు. సో ఇతను ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఎలా ఆడే అవకాశం ఉంది. సో ఇతను బేస్ రన్ సిచ్యువేషన్ బట్టి బ్యాటింగ్ చేసే కెపాసిటీ అయితే ఉంది. ఇక బ్రెవెస్ చూసుకుంటే లాస్ట్ 9 ఇన్నింగ్స్లో 150 రన్స్ అయితే చేశాడు. సో ఇతని పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. ఇంకా గర్జల్ ఇండే చూసుకుంటే కానీ లాస్ట్ 9 ఇన్నింగ్స్లో 7 వికెట్స్ అయితే తీయడం జరిగింది. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ బౌలర్ రబాడా కూడా 9 వికెట్స్ అయితే తీశాడు ఇన్ 10 ఇన్నింగ్స్లో. సో తుషారా వచ్చి 8 వికెట్స్ తీశాడు. సో ఇది దీని ఎంఐ కేప్ టౌన్ టీం యొక్క అనాలిసిస్. సో ఇక వెన్యూ స్టాట్స్ కానీ టీమ్ స్టాట్స్ కానీ చూసుకుంటే ఈ 2 టీమ్స్ లాస్ట్ 5 మ్యాచెస్ పర్ఫార్మెన్స్ డీటెయిల్స్ చూద్దాం. సన్ రైజర్స్ ఈస్టర్న్ క్యాప్ వచ్చి లాస్ట్ 5 మ్యాచెస్లో 5 మ్యాచెస్ అయితే విన్ అయింది. బట్ ఎంఐ కేప్ టౌన్ లాస్ట్ 5 మ్యాచెస్లో 4 మ్యాచెస్ అయితే ఓడిపోయి 1 మ్యాచే నెగ్గింది. ఇక వెదర్ రిపోర్ట్ చూసుకుంటే కనుక బేసిక్గా రైన్ ఛాన్సెస్ అయితే లేవు. 2% రైన్ ఛాన్సెస్ ఇస్తున్నాడు. సో 56% హ్యూమిడిటీ ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నాడు. సో ఈ మ్యాచ్కి మనకి వెదర్ అయితే క్లియర్గా ఉందని చెప్పొచ్చు. ఇక ఈ మ్యాచ్ వచ్చి సెయింట్ జియోర్జ్ పార్క్ స్టేడియం పోర్ట్ ఎలిజబెత్ సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది. సో ఈ మ్యాచ్ వచ్చి ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం ఈవినింగ్ 9 PM జరుగుతుంది. ఇక టీమ్స్ యొక్క లాస్ట్ 10 మ్యాచెస్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే కనుక సో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ వచ్చి బేసిక్గా లాస్ట్ 10 మ్యాచెస్లో 90% అయితే విన్ అయింది. సో యావరేజ్ స్కోర్ వచ్చి 152 చేసింది. హైయెస్ట్ స్కోర్ వచ్చి 208 చేసింది. లోయెస్ట్ స్కోర్ వచ్చి 54 చేసింది. సో ఇక ఎంఐ కేప్ టౌన్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్లో ఓన్లీ 30% అంటే 3 మ్యాచెసే వన్ అయింది. సో యావరేజ్ స్కోర్ వచ్చి 170 చేసింది. బట్ హైయెస్ట్ స్కోర్ వచ్చి 248 చేసింది.
అలాగే లోయెస్ట్ స్కోర్ వచ్చి 80 చేసింది. సో ఇక ఈ పిచ్లో ఆడిన 3 మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం అయితే 100% విన్ అయింది, అంటే 3 మ్యాచెస్ విన్ అయింది. బట్ సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం అయితే 0% విన్ అయింది, అంటే ఎటువంటి మ్యాచెస్ విన్ అవ్వలేదు. సో ఇక ఈ పిచ్లో యావరేజ్ స్కోర్ వచ్చి 128 ఫస్ట్ ఇన్నింగ్లో, యావరేజ్ స్కోర్ సెకండ్ ఇన్నింగ్లో వచ్చి 130, హైయెస్ట్ టోటల్ వచ్చి 175 ఫర్ 6 వికెట్స్, లోయెస్ట్ టోటల్ వచ్చి 52 ఫర్ 10 వికెట్స్. ఇక హైయెస్ట్ చేజ్ వచ్చి 165 ఫర్ 5 వికెట్స్. ఇక హెడ్ టు హెడ్ చూసుకుంటే కనుక లాస్ట్ ఈ 2 టీమ్స్ 4 మ్యాచెస్లో అయితే ఢీకొన్నాయి. సో అందులో 4 మ్యాచెస్ని కూడా సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ అయితే నెగ్గింది. బట్ ఎంఐ కేప్ టౌన్ ఈ 4 మ్యాచెస్లో ఏ మ్యాచెస్ అయితే నెగ్గడం లేదండి. ఇక సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ యొక్క టీమ్ 11 చూసుకుంటే ఎక్స్పెక్టెడ్: స్టబ్స్, క్రాలే, బెండింగ్హామ్, మార్క్రమ్, సిమ్లన్, డాసన్, వెండర్మెర్, జాన్సన్, హార్మర్, బాట్మ్యాన్, గ్లీసన్. ఇంకా బెంచ్ ఎక్స్పెక్టెడ్ ప్లేయర్స్ వచ్చి జోడా హెర్మాన్, ఎబెల్, స్వప్న్యోల్, క్రూగర్, సీలెక, ఓవర్టన్, సీలే. సో ఇది సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ యొక్క టీమ్ బెంచ్కి పరిమితమైన వాళ్ళు ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ 11. అలాగే ఎంఐ కేప్ టౌన్ టీమ్ చూద్దారి ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ 11: ఆర్ఆర్ హెండ్రిక్స్, ఆర్కే రికల్టన్, వాండర్ డషన్, ఇంగ్రామ్, డేవిడ్ బ్రెవిస్, ఓమ్జాయ్, లిండే, రబాడా, రషీద్ ఖాన్, ట్రెంట్ బోల్ట్, పీడిట్. ఇక బెంచ్ ఎక్స్పెక్టెడ్ ప్లేయర్స్ వచ్చి ఈస్టర్ హ్యూజిన్, క్రిస్ బెంజ్మన్, స్టోక్స్, కాబర్, పోటిజిటర్, తుషారా, బోష్, ట్రిస్టన్ లాస్. సో ఇది టీమ్స్ యొక్క యాజ్ పర్ ప్రొడక్షన్ అండ్ యాజ్ పర్ స్టాట్స్ సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ అయితే విన్ అవుతుంది. కానీ టాస్ తర్వాత రిజల్ట్ ఏంటనేది మా ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇమీడియట్గా మా ఛానల్లో జాయిన్ అవ్వండి. Please join our Telegram channel for more updates and entries. Channel link was given in description. Thank you.